మనం బతుకున్న ఈ భూమిపైన మనుషులు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఈ భూమి అంతమైపోతూ ఉంటుంది. ఆ టైంలో తినడానికి మొక్కజొన్నలు తప్ప వేరే పంట పండదు. కొన్ని రోజులైతే ఆ మొక్కజొన్నలు కూడా రాకుండా అయిపోయేలా భూమి మారిపోతుంది. మన సైంటిస్టులు ఏం చేస్తారంటే భూమిపై నుంచి వేరే గ్రహానికి వామ్ హోల్ ద్వారా కొందరిని పంపించి అక్కడ మనిషి బతకడానికి గాలి, మట్టి, నీళ్లు అంటే భూమిపైన ఎలా బతుకుతున్నామో అలానే అక్కడ కూడా ఉందా లేదా, అలా ఉంటే భూమిపైన ఉన్న మనుషులని కాపాడుతారా లేదా అనేదే ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ స్టోరీని ఈజీగా చెప్పేశాం, కానీ మూవీలో చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. సో చాలా ఫోకస్డ్ గా వినండి. అండ్ మేము ఏదైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే మీరు చెప్పండి. మూవీ ఓపెన్ చేయగానే హీరో నిద్రలేచి విండోలో చూస్తాడు. బయటేమో దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. అది ఎందుకంటే అక్కడ సుడిగాలి వచ్చుంటాది. అందువల్ల ఇంట్లో ప్రతి ఒక్క ప్లేస్ లో దుమ్ము పడి ఉంటుంది. అది క్లీన్ చేస్తుంటాడు. హీరోకి ఒక కొడుకు అండ్ కూతురు ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూతురు వాళ్ళ నాన్నతో ఇలా చెప్తుంది: నాన్న, నా రూమ్ లో ఏదో దెయ్యం ఉంది, ఇది నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అండ్ షెల్ఫ్ లో ఉన్న బుక్స్ ని కిందకు తోస్తుంది అని చెప్తుంది. హీరో మాత్రం అవేం సీరియస్ గా తీసుకోవద్దు అండ్ అవేం లేవు, నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే అని చెప్తాడు. కట్ చేస్తే హీరో తన పిల్లలతో కారులో వెళ్తుంటారు. అంతలో కార్ టైర్ పంచర్ అవుతుంది. హీరో కొడుకు టైర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ దగ్గరలో ఒక ప్లేన్ లాంటిది గాల్లో ఎగురుతుంటుంది. వాళ్ళ నాన్న త్వరగా కార్ ఎక్కండి, ఆ ప్లేన్ ని ఫాలో అవ్వాలి అని చెప్పి కొడుకుని కార్ డ్రైవ్ చేయమని పంచర్ అనే టైర్ తోనే వెళ్తారు. ఆ ప్లేన్ ఏమో మొక్కజొన్నలు ఉన్న పొలాల పైన వెళ్తుంది. అయినా వదలకుండా ఆ పొలాల్లోనే వెళ్తారు. హీరో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ ప్లేన్ ని కంట్రోల్ చేసి స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. పొలాలు ఎండయ్యేసరికి ఒక నది ఒడ్డున కార్ ఆపేస్తారు. అండ్ హీరో ఏమో ఆ ప్లేన్ ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చి ల్యాండ్ చేస్తాడు. ల్యాండ్ చేసిన ప్లేస్ కి వెళ్లి చూస్తే అది ఒక ఇండియన్ మేడ్ ప్లేన్. అసలు ఎందుకు నాన్న ఇది ఇంత లోగా వెళ్తుంది, అదే కాకుండా మన ఇంటి దగ్గరే తిరుగుతుంది అని తన కూతురు అడుగుతుంది. సిగ్నల్ యూస్ చేసి వచ్చింది అండ్ అది ఇక్కడికి వచ్చేసాక సిగ్నల్ దొరక్క ఇక్కడే తిరుగుతూ ఉండిపోయినట్లుంది అని చెప్తాడు. తర్వాత తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేస్తాడు. హీరో కూతురు ఒక బుక్ లో మార్స్ కోడ్ అనే లాంగ్వేజ్ ని నేర్చుకుంటూ ఉంటుంది. ఈ మార్స్ కోడ్ అనేది ఒక లైన్ లో చెప్పాలంటే ఇన్ కేస్ మాట్లాడుకొని కమ్యూనికేట్ చేయలేని సమయంలో వాడే ఒక సైన్ లాంగ్వేజ్ లాంటిది. అంతలో హీరోకి కాల్ వస్తుంది ఇంట్లో నుంచి. ఆ కాల్ మాట్లాడి ఇంటికి త్వరగా వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే పెద్ద పెద్ద ట్రాక్టర్స్ అండ్ ల్యాండ్ ని తవ్వే మిషన్స్ అన్ని అవిటికవే హీరో ఇంటి వైపు వెళ్తుంటాయి. హీరో కార్ దిగి ఆ ట్రాక్టర్ సీట్ లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అసలు ఎవరు ఉండరు. ఎవరో మన ఇంటి పైన టార్గెట్ చేశారని హీరోకి అర్థమవుతుంది. కానీ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారా అనేది మాత్రం అసలు అర్థం చేసుకోలేకపోతాడు. ఇంట్లోకి వెళ్లి బుక్ షెల్ఫ్ ఉన్న ప్లేస్ కి వెళ్తే కొన్ని బుక్స్ కింద పడి ఉంటాయి. చూసావా నాన్న, ఆ దెయ్యం నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, అందుకే నేను మార్స్ కోడ్ ని నేర్చుకుంటున్నా అని అంటుంది. హీరోకి డౌట్ వస్తుంది, కానీ లైట్ గా తీసుకుంటాడు. కట్ చేస్తే హీరో తన పిల్లలతో బేస్బాల్ మ్యాచ్ చూసేకి గ్రౌండ్ కి వెళ్తాడు. అప్పుడు సుడిగాలి వస్తుంది. ఇక మ్యాచ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. వీళ్ళు కార్ లో ఇంటికి రిటర్న్ అవుతారు. రోడ్ అంతా ఫుల్ దుమ్ముగా ఉంటుంది. అందరూ ఫేస్ కి మాస్క్ వేసుకుని వస్తారు. ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ కూతురు షెల్ఫ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూస్తే దుమ్ము పడి ఉంటుంది. ఆ దుమ్ము కూడా మామూలుగా ఉండదు, లైన్ లైన్ గా, అంటే మాస్క్ కోడ్ ఎలాగైతే ఉంటుందో అలా దుమ్ము పడి ఉంటుంది. అది చూసి హీరో షాక్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సెల్ఫ్ దగ్గర కూర్చొని ఒక కాయిన్ విసిరి వేస్తాడు. ఆ కాయిన్ ఆ కోడ్ పైన పడుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాడు, నువ్వు అనుకున్నట్లు ఇది దెయ్యమో భూతమో కాదు, ఇది ఒక గ్రావిటీ వల్ల ఇలా జరుగుతుంది. ఎవరో మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా అని. ఈసారి మార్స్ కోడ్ తో కాకుండా బైనరీ కోడ్ తో డీకోడ్ చేస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని ట్రై చేస్తారు. డీకోడ్ చేస్తే అది ఒక లొకేషన్ చూపిస్తుంది. సో అక్కడికి వెళ్లి ఏముందో చూద్దామని స్టార్ట్ అవుతారు. అప్పుడు హీరో కూతురు కూడా వస్తా అని అడుగుతుంది. లేదు, ఆ ప్లేస్ ఎలాంటిదో కూడా తెలీదు, సో నువ్వు ఇంట్లోనే ఉండు అని హీరో అంటాడు. ఇక కార్ లో స్టార్ట్ అవుతాడు. కానీ తన కూతురేమో తన పక్కన సీట్ లో కూర్చొని ఉంటుంది, క్లాత్స్ కప్పుకొని. నాన్న, నన్ను వదిలి వెళ్ళాలి అంటే అది జరగని పని అని చెప్తుంది. సరే అని ఆ లొకేషన్ కి వెళ్తారు. ఇక్కడ ఐరన్ గేట్స్ తో క్లోజ్ చేసి ఉంటుంది. నువ్వు కార్ లోనే ఉండు అని కూతురికి చెప్పి గేట్స్ దగ్గరకు వెళ్తే ఎవడో ఒకడు వచ్చి హీరోని కొట్టి పడేస్తాడు. తన కూతురిని కార్ లో నుంచి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే హీరో కళ్ళు తెరిచి చూస్తే ఆపోజిట్ లో ఒక రోబోట్ ఉంటుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. నా కూతురు ఎలా ఉంది అని హీరో అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అసలు నువ్వు మ్యాప్ లో ఈ లొకేషన్ రౌండప్ చేసావంటే నీకు ఎవరో చెప్పారు ఈ లొకేషన్ ని అని రోబోట్ అడుగుతుంది. అంతలో ఒక అమ్మాయి వస్తుంది. తనని అడుగుతాడు, నా కూతురు ఎలా ఉంది అని. నీ కూతురికి ఏం కాలేదు, నువ్వు నాతో రా అని చెప్పి ఒక రూమ్ కి తీసుకెళ్తుంది. అక్కడ చాలా మంది ఉంటారు అండ్ తన కూతురు కూడా ఉంటుంది. కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇద్దరు ఒక చైర్ లో కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడు ప్రొఫెసర్ బ్రాండన్. హీరోతో బ్రాండన్ ఇలా అడుగుతాడు, అసలు ఈ లొకేషన్ నీకు ఎలా తెలుసు? ఇది ఒక హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్, గవర్నమెంట్ కి తప్ప ఇంకెవరికి తెలీదు, సెక్టర్ 51 లా అని అంటాడు. 2 days బ్యాక్ సుడిగాలి వచ్చి
మా ఇంట్లో బుక్ షెల్ఫ్స్ కింద దుమ్ము పడి కొన్ని లైన్స్ ఫామ్ అయింది. అది ఒక బైనరిక్ లాంగ్వేజ్. దాన్ని డీకోడ్ చేస్తే ఈ లొకేషన్ దొరికింది. అసలు ఇక్కడ ఏముంది అని చూడ్డానికి వచ్చా అని హీరో అంటాడు. నిన్ను ఎవరో ఇక్కడికి పంపించారు అంటే వాళ్ళకి నీ హెల్ప్ కావాలి అన్నట్లు అనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గురించి హీరోకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కొన్ని ఇయర్స్ నుంచి మన భూమి పైన ఏ ఒక్క కూరగాయలు కానీ బియ్యం కానీ ఏం పండట్లేదు. ఒక్క మొక్కజొన్న తప్ప. ఇందులో కూడా ఒక సమస్య ఉంది. ఈ సుడిగాలి వల్ల ఆ మొక్కజొన్న చెట్ల పైన దుమ్ము పడి ఆ చెట్లు కూడా చనిపోతున్నాయి. ఇలానే పోతే ఫ్యూచర్ లో తినడానికి ఫుడ్ ఉండదు. తిండి లేకపోతే మనుషులు కూడా అంతరించిపోతారు అని ప్రొఫెసర్ అంటాడు. దీనికి వేరే దారి ఏమి లేదా అని హీరో అడిగితే అప్పుడు స్పేస్ షిప్ ని చూపిస్తాడు. హీరో రియలైజ్ అవుతాడు మనల్ని స్పేస్ కి పంపించే ప్లాన్ లో ఉన్నారని. అసలు భూమి లాంటి ప్లానెటే లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని హీరో అడిగితే ప్రొఫెసర్ ఇంకో రూమ్ కి పిలిచికెళ్లి ఇలా చెప్తాడు. సాటర్న్ అంటే శని గ్రహం పక్కన 48 ఇయర్స్ ముందు ఒక వామ్ హోల్ క్రియేట్ అయింది. వామ్ హోల్ అనేది ఒక గెలాక్సీ నుంచి ఇంకొక గెలాక్సీకి షార్ట్ కట్ లాంటిది. ఆ వామ్ హోల్ కి 12 టీమ్స్ ని పంపించాము. వేరే గెలాక్సీలో మనలాంటి భూమి ఏదైనా ఉందా అని చూసిరమ్మని అని అంటాడు. సరే, మీరు చెప్పిందంతా కరెక్టే అనుకుందాం, కానీ ఆ వామ్ హోల్ ని ఎందుకు యూజ్ చేసి వెళ్ళి రావాలి? అలా అని వేరే గెలాక్సీకి వెళ్ళి వచ్చారంటే అక్కడికి ఇక్కడికి ఉన్న టైం లైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం అక్కడికి వెళ్ళి వచ్చే లోపు ఇక్కడ భూమి అంతా నాశనం అయిపోయి ఉంటుంది కదా, ఇక వెళ్ళి ఏం లాభం? అలా కాకపోయినా మన గెలాక్సీలో ప్రెషర్ యూజ్ చేసి వెళ్తే కూడా మనం ఆ గెలాక్సీలో ఉన్న ప్రెషర్ కి ఆ ఫాస్ట్ ని మనం రీచ్ అవ్వలేము అని హీరో అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అంటాడు, అందుకే మనం వామ్ హోల్ ని యూజ్ చేస్తున్నాం, వేరే గెలాక్సీకి ఇదొక షార్ట్ కట్ అని చెప్తాడు. ఒక విషయం ఏంటి అంటే ఆ వామ్ హోల్ కి 12 టీమ్స్ ని పంపించాం కదా, వాళ్ళల్లో 3 టీమ్స్ మాత్రమే మనిషి బతకడానికి కావాల్సిన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయని సిగ్నల్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. అండ్ రిమైనింగ్ 9 టీమ్స్ వాళ్ళ గురించి అసలు ఆచూకీయే లేదు అని ప్రొఫెసర్ అంటాడు. ఇప్పుడు ఒక స్పేస్ షిప్ రెడీగా ఉంటుంది. హీరోతో ఇలా అంటాడు బ్రాండన్. నెక్స్ట్ టీమ్ ని పంపించాలి అని అనుకుంటున్నాం. టీం కూడా రెడీగా ఉంది, బట్ పైలట్ మాత్రం ఇంకా దొరకలేదు అని అంటాడు. మన హీరో ఒకప్పుడు నాసాలో పైలట్ గా ఉన్నాడు. సో ప్రొఫెసర్ హీరోతో డైరెక్ట్ గా అడుగుతాడు, మీకు ఇష్టమైతే వెళ్ళొచ్చు అని. హీరో థింక్ చేస్తుంటాడు. అప్పుడు ప్రొఫెసర్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి గురించి చెప్తాడు. ప్లాన్ ఏ ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. స్పేస్ స్టేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి స్పేస్ స్టేషన్ ని రెడీ చేయాలి అంటే గ్రావిటేషనల్ క్వాంటమ్ ఈక్వేషన్ కావాలి. మీరు వెళ్ళి వచ్చే లోపు కనుక్కుంటా. ఒకవేళ దాన్ని నేను కనిపెట్టాను అంటే ఇక్కడ స్పేస్ స్టేషన్ ని రెడీ చేసి ఇక్కడున్న వారినంతా న్యూ ప్లానెట్ కి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది అని అంటాడు. అందుకు హీరో ఇలా అడుగుతాడు, ఒకవేళ ఆ ఈక్వేషన్ ని మీరు కనుక్కోకపోతే అని. లేదు, నేను ఆ ప్రాసెస్ లోనే ఉన్నా, ఎలాగో మీరు వెళ్ళి రిటర్న్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ లోపు కనుక్కుంటా అని ప్రొఫెసర్ ప్రామిస్ చేస్తాడు. మరి ప్లాన్ బి ఏంటి అని హీరో అడుగుతాడు. మీరిప్పుడు వెళ్ళబోతున్న స్పేస్ షిప్ లో 5000 ఫర్టిలైజర్ ఎగ్స్ ని తీసుకెళ్తున్నారు. ఆ 3 ప్లానెట్స్ లో మనుషులు జీవించే అవకాశం ఉన్న ప్లానెట్ లో ఈ ఫర్టిలైజర్ ఎగ్స్ ని యూజ్ చేస్తే అక్కడే పిల్లలు పుడతారు. మ్యాన్ కైండ్ అక్కడ ప్రారంభించవచ్చు. సో భూమి మీద మనుషులు చనిపోయినా అక్కడ మనుషులు బతుకుతారు. సో ఇదే ప్లాన్ బి. మీరు వెళ్ళి మనుషులు జీవించేందుకు వీలుగా ఉన్న ప్లానెట్ ని కనిపెట్టి వచ్చేయండి. మీరు వచ్చే లోపు నేను గ్రావిటేషనల్ ఈక్వేషన్ ని కనిపెట్టి మనుషులంతా ఆ స్పేస్ స్టేషన్ లో జాగ్రత్తగా ఉండేలా చేస్తా అని హీరోకి ప్రామిస్ చేస్తాడు ప్రొఫెసర్. అందుకు హీరో కూడా ఓకే చెప్తాడు. కానీ హీరో కూతురు మాత్రం అస్సలు ఒప్పుకోదు. నువ్వు నేను మనమందరం బాగా బతకాలి, మంచి ఫుడ్ తినాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుండాలి, అందుకోసం నేను వెళ్ళాలి అని హీరో అంటాడు. నేను స్పేస్ కి వెళ్తున్నా, వెళ్ళి వచ్చాక నీకు నా ఏజ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇద్దరం ఒకే ఏజ్ లో కూడా ఉండొచ్చు అని హీరో చెప్తాడు. అది విని ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. నువ్వు బాధపడుకు, ఎన్ని ఇయర్స్ అయినా నేను తప్పకుండా తిరిగి వస్తా అని ధైర్యం చెప్పి రూమ్ నుంచి వెళ్తుంటే సెల్ఫ్ నుంచి బుక్ పడుతుంది. కానీ అవిటిని పట్టించుకోకుండా బయటకు వచ్చి తన కొడుకుకి బాయ్ చెప్పి చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. కార్ స్టార్ట్ చేయగానే ఆ సౌండ్ విని హీరో కూతురు బయటికి వచ్చి నాన్న వెళ్ళకండి అని అరిచి ఏడుస్తుంది. కానీ హీరోకి అది వినపడదు. పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కార్లో తన కూతురుని తలుచుకొని ఏడుస్తాడు. ఎందుకంటే ఇవంతా చేసింది వాళ్ళ మంచి కోసమే అని వెళ్తాడు. కట్ చేస్తే 4 మెంబర్స్ స్పేస్ షిప్ లో స్టార్ట్ అవుతారు. హీరో, హీరోయిన్, మరో ఇద్దరు, వాళ్ళతో పాటు ఒక రోబో కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే శనిగ్రహం పక్కన ఉన్న వామ్ హోల్ లోకి వెళ్ళాలి. అదంత ఈజీ కాదు. భూమి నుంచి అక్కడికి 792 మిలియన్ మైల్స్ దూరం ఉంటుంది. అంతసేపు వాళ్ళు అక్కడే ఉండవలసిన అవసరం అయితే లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లీపింగ్ చాంబర్స్ ఉంటుంది. అందులో వెళ్లి పడుకునే వాళ్ళు. శనిగ్రహం వచ్చాక ఆటోమేటిక్ గా ఆ చాంబర్స్ ఓపెన్ అవుతుంది. ఇక శనిగ్రహం పక్కన వచ్చాక వామ్ హోల్ వాళ్ళ ఆపోజిట్ లో ఉంటుంది. ఆ వామ్ హోల్ లోకి వెళ్తుంటే స్పేస్ షిప్ స్పీడ్ అయితే మనం లెక్కగట్టలేము. అది అంత స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం కొంచెంగా వేరే గ్యాలక్సీకి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ కి ట్రాన్స్పరెంట్ కలర్ లో ఎవరో ఒకరు చెయ్యి ఇచ్చేలా అనిపిస్తుంది. వెంటనే అది మాయమవుతుంది. కట్ చేస్తే వాళ్ళందరూ వేరే గ్యాలక్సీకి వస్తారు. ఆల్రెడీ 3 టీమ్స్ సిగ్నల్ ఇచ్చారు కదా మనుషులు బతకడానికి ఉందని. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఫస్ట్ మిల్లర్ ప్లానెట్ కి వెళ్ళాలని
అనుకుంటారు. అంటే ఆ ప్లానెట్ కి మిల్లర్ అనే వ్యక్తి వెళ్ళుంటాడు కాబట్టి సో అతని పేరే ఆ ప్లానెట్ కి పెట్టుంటారు. ఆ ప్లానెట్ లో వాటర్ సోర్స్ బాగా ఉందని చెప్పుంటారు. వాటర్ ఉంటే మనుషులు ఈజీగా బతకచ్చు అని అక్కడికి వెళ్దామని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ మిల్లర్ ప్లానెట్ పక్కనే ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంటుంది. మనం ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తేనే చాలు మనల్ని అలానే లాక్కొని వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ ఆ ప్లానెట్ కి వెళ్ళము. సో ఎవరైనా ఒకరు ఉండాలి. రామ్లీ షిప్ లోనే హ్యాండిల్ చేస్తుంటాడు. హీరో, హీరోయిన్, డెయిల్ ఇంకా రోబో కూడా ఆ ప్లానెట్ కి వెళ్ళాలని అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి రామ్లీ ఇలా చెప్తాడు, మీరు ఆ గ్రహానికి ఎంత త్వరగా వెళ్ళి వస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు అక్కడ స్పెండ్ చేసే 1 అవర్ టైంకి నేను ఇక్కడ 7 ఇయర్ దాటి ఉంటాను అని చెప్తాడు. సరే అని స్టార్ట్ అవుతారు. ఒక చిన్న షిప్ తీసుకొని రోబోట్ తో వెళ్తే ఆ ప్లానెట్ మొత్తమే వాటర్ తో ఉంటుంది. వాటర్ అంటే మరీ అంత లోతుగా ఏం లేదు, జస్ట్ మోకాల కిందకు ఉంటుంది. దూరంలో కొండలు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మిల్లర్ కి అసలు ఏమైంది, ఇక్కడ ఆపదంటూ ఏం లేదు కదా, మరి ఏమై ఉంటుంది అని చూస్తుంటే ఒక చోట విరిగిపోయి ఉన్న స్పేస్ షిప్ పార్ట్లు కనిపిస్తుంది. అంతలో దూరంగా ఉన్న కొండలు దగ్గరికి వస్తున్నట్లు ఉంటుంది. ఏంటి అని చూస్తే 2000 అడుగుల హైట్ లో ఉన్న అలలు, అంటే అక్కడ సునామీ రాబోతుంది. హీరో వాళ్ళు త్వరగా స్పేస్ షిప్ ని ఆన్ చేసి రమ్మంటాడు. రోబో ఏమో హీరోయిన్ ఎత్తుకొని స్పీడ్ గా వచ్చుంటుంది. కానీ షిప్ ఆన్ అవ్వదు. ఎందుకంటే వాటర్ షిప్ లోకి వెళ్లి ప్రబలిస్తుంది. అది ఆన్ అవ్వాలంటే ఒక 45 మినిట్స్ అయినా పడుతుంది. అందరూ వచ్చేసారు. కానీ డేల్ మాత్రం ఆ సునామీలో వెళ్ళిపోతాడు. వాటర్ దగ్గరకు వచ్చేస్తుంది. కరెక్ట్ టైంలో స్పేస్ షిప్ ఆన్ అయ్యి అక్కడి నుంచి స్పేస్ కి వెళ్ళిపోతారు. వచ్చి చూస్తే అందరూ షాక్ అయిపోతారు. అక్కడ ఉన్న రోమ్లీ చాలా ముసలోడైపోయి ఉంటాడు. అంటే 25 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. అయినా 1 ఇయర్ కి 7 ఇయర్సే కదా, మేము 1 అవర్ కూడా ఉండలేదు, మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు అని హీరోయిన్ అడిగితే ఈ గ్యాలక్సీలో మనం అనుకున్న దానికన్నా టైం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అని రోమ్లీ అంటాడు. హీరో అప్పుడు తన కూతుర్ని తలుచుకొని ఫీల్ అవుతాడు. ఎందుకంటే రోమ్లీ ఒక్కడే కాదు, భూమి పైన మనుషులందరికీ 25 ఇయర్స్ అయి ఉంటుంది. హీరోకి చాలా వీడియోస్ వచ్చి ఉంటుంది. అదేంటి అంటే హీరో కొడుకు చిన్నప్పటి వీడియో పంపుంటాడు. ఆ తర్వాత హీరో కొడుక్కి పెళ్ళయి వాడికి ఒక బాబు పుట్టుంటాడు. అది రికార్డ్ చేసి హీరోకి మెయిల్ చేసుంటారు. నెక్స్ట్ హీరో కూతురు వీడియో పంపుంటుంది. నాన్న, ఈ రోజు నాకు బర్త్డే. మీరు ఏ ఏజ్ లో అయితే స్పేస్ కి వెళ్లారో ఇప్పుడు నాకు సేమ్ ఏజ్. మీరు నాకు ప్రామిస్ చేశారు వస్తా అని, ఎందుకు రాలేదు నాన్న అని అంటుంది. అది చూసి హీరో బాధతో హ్యాపీతో ఏడుస్తూ ఆ వీడియో చూస్తాడు. కట్ చేస్తే ప్రొఫెసర్ ని చూపిస్తారు. హీరో కూతురు ప్రొఫెసర్ దగ్గరే పని చేస్తుంటుంది. ఇంకా ఆ ప్రొఫెసర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయలేదు. హీరో కూతురు ప్రొఫెసర్ ఇద్దరు కలిసి దాన్ని సాల్వ్ చేసే పనిలో ఉంటారు. ఒకరోజు ప్రొఫెసర్ హెల్త్ సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అప్పుడు హీరో కూతురుని పిలిచి ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అదేంటి అంటే గ్రావిటేషనల్ ఈక్వేషన్ అనేదే లేదు. నిజం ఏంటి అంటే మీ నాన్న స్పేస్ లో వెళ్లి వామ్ హోల్ కి వెళ్లి 5000 ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ని కొత్త గ్రహంలో పెంచి పెద్ద చేయాలి, అంతే. ఇలా చెప్తే ఎలా ఒప్పుకుంటాడు? అందుకే అబద్ధం చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే మీ నాన్న ఇంకెప్పటికీ భూమిపైకి తిరిగి రాడు అని చెప్తాడు. అది విని హీరో కూతురికి ఏడుపు స్టార్ట్ అవుతుంది. అవంతా హీరో కూతురు ఒక వీడియో రికార్డ్ చేసి హీరోకి పంపుతుంది. అదే టైంలో హీరో వాళ్ళ టీమ్ తో సెకండ్ ప్లానెట్ కి వెళ్తారు. అక్కడ చూస్తే మొత్తం మంచుతో కప్పేసి ఉంటుంది. సరే, డాక్టర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడని వాడి స్పేస్ షిప్ ని వెతికి వెళ్తే అక్కడ వాడు స్లీపింగ్ ఛాంబర్ లో ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. వాడిని హీరో లేపగానే వాడికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఇక ఈ గ్రహం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా 80% భూమి ఉన్నట్లే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న గాలిలో అమోనియా కలిసి ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం అని చెప్తాడు. అంతలో రోబోకి ఒక మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి ప్లే చేస్తే అది హీరో కూతురు పంపుంటుంది. ప్రొఫెసర్ చనిపోయారు. ఇంకోటి ఏంటి అంటే అసలు గ్రావిటేషనల్ ఈక్వేషన్ లేదు, ఏం లేదు. అవంతా మీరు నమ్మాలని చెప్పారంట. నిజం చెప్పండి నాన్న, మీకు కూడా ఈ విషయం తెలీదా, లేదా తెలిసి మమ్మల్ని చావండి అని వదిలి వెళ్ళిపోయారా అని అంటుంది. అది చూసిన హీరోకి ఏడుపు స్టార్ట్ అయ్యి అంత తలుచుకుంటూ ఇలాంటిది లేదని ఒక్క మాట చెప్పుంటే ఎంతటి కష్టమైన నా కూతురితోనే ఉండిపోయేవాడిని అని అంటాడు. తర్వాత హీరోయిన్ ఇలా చెప్తుంది, అవును, అసలు ప్లాన్ బి అనే విషయమే లేదు. మనకి ఉన్నదంతా ప్లాన్ ఏ మాత్రమే. ప్లాన్ ఏ అంటే తెలుసుగా, కొత్త గ్రహానికి వెళ్లి అక్కడ కొత్త మ్యాన్కైండ్ ని పెంచాలి అని. అది ఒక ప్లానే ఉంది, మిగతావంతా నిజం కాదు అని చెప్తుంది. అది వినగానే హీరోకి కోపం వస్తుంది. సరే, మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కొత్త గ్రహానికి వచ్చేసంగా, డాక్టర్ మ్యాన్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ నుండి మీరే అంతా చూసుకోండి. నేను తిరిగి నా కూతురు దగ్గరికే వెళ్ళిపోతా ఆ మిగిలిన ఫ్యూయల్ తో అని చెప్తాడు. అందరూ అందుకు ఒప్పుకుంటారు. సరే అని శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి డాక్టర్ మ్యాన్ తో కలిసి హీరో వెళ్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్. అది ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన గ్రహం కూడా మనుషులు జీవించడానికి తగిన ప్లేస్ కాదు. డాక్టర్ మ్యాన్ కావాలనే తప్పుడు డేటాని భూమికి పంపుంటాడు. ఎందుకంటే తను ఒక్కడే ఆ ప్లానెట్ లో ఉండలేకపోతాడు. ఇలా తప్పుడు డేటా ఇస్తే ఎవరైనా వస్తారు, వారి షిప్ ని దొంగతనం చేసి వెళ్లిపోవాలి అని ప్లాన్ వేసుకొని స్లీపింగ్ ప్యాడ్ లో పడుకొని ఉంటాడు. హీరోని శాంపుల్స్ కోసమని తీసుకెళ్లి అక్కడ లోయలో తోసేసి తన స్పేస్ షిప్ ని తీసుకెళ్లడానికి వెళ్తాడు. అండ్ డాక్టర్ మ్యాన్ దగ్గర ఉన్న ఇంకో రోబోట్ కి టైం బాంబ్ కనెక్ట్ చేసి ఉంటాడు. తర్వాత ఎలాగోలా హీరో ఆ లోయలో నుండి బయటపడి హీరోయిన్ కి జరిగిందంతా చెప్తాడు. అదే
అదే టైంలో డాక్టర్ మ్యాన్ షిప్ ని స్టార్ట్ చేసి తీసుకెళ్తుంటాడు. ఆపడం కోసం హీరోయిన్ బయటికి వస్తుంది. అదే టైంలో లోపల రోబోకి అటాచ్ చేసిన బాంబ్ పేలుతుంది. అక్కడే ఉన్న రోమ్లీ చనిపోతాడు. డాక్టర్ మ్యాన్ షిప్ తీసుకొని స్పేస్ కి వెళ్లిపోతాడు. తర్వాత హీరోయిన్ హీరోని కాపాడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి స్పేస్ షిప్ లో వెళ్తుంటారు. ముందు వెళ్లిన డాక్టర్ మ్యాన్ స్పేస్ లో ఉన్న స్పేస్ స్టేషన్ ని డాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది సరిగ్గా డాక్ అయి ఉండదు. కానీ డాక్టర్ మ్యాన్ ఆత్రంలో స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ స్పేస్ షిప్ అక్కడే పేలిపోతుంది. డాక్టర్ మ్యాన్ అక్కడితో చనిపోతాడు. హీరో వాళ్ళు ఇంకొక స్పేస్ షిప్ లో వస్తుంటారు. చూస్తే స్పేస్ స్టేషన్ చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది. ఆ ఫాస్ట్ కి వీళ్ళు స్పేస్ షిప్ ని డాక్ చేయలేకపోతారు. సో హీరో ఒక ప్లాన్ వేస్తాడు. స్పేస్ షిప్ ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో అంతే ఫాస్ట్ గా వీళ్ళు ఉన్న స్పేస్ షిప్ ని కూడా తిప్పుతాడు. కరెక్ట్ ఫాస్ట్ లో వెళ్లి ఆ స్టేషన్ కి షిప్ ని డాక్ చేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా వీళ్లకు దగ్గర బ్లాక్ హోల్ ఉంటుంది. అది వీళ్ళు ఉన్న స్పేస్ స్టేషన్ ని లాగుతూ ఉంటుంది. దాన్ని దాటుకొని బయటకు వెళ్లేంత ఫ్యూయల్ కూడా లేదు. సో హీరో ఏం ప్లాన్ చేస్తాడంటే బ్లాక్ హోల్ చుట్టూ ఒక గ్రావిటేషన్ ఉంటుంది. అది ఫ్యూయల్ గా యూస్ చేసుకొని థర్డ్ ప్లానెట్ కి వెళ్లిపోదాం అని అనుకుంటాడు. బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. అందులోకి వెళ్లకుండా ఉండాలంటే స్పేస్ షిప్ లో ఉన్న హెవీ వెయిట్ ఉన్న మిషన్స్ అన్నిటిని ఎజెక్ట్ చేస్తుంటారు. అవంతా బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోతుంటుంది. అయినా కూడా ఆ బ్లాక్ హోల్ బాగా లాగుతూ ఉంటుంది. వాళ్ళతో ఉన్న రోబోని కూడా ఎజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ హెవీ ఉన్న మిషన్ ఏంటి అంటే హీరో ఉన్న చిన్న స్పేస్ షిప్. సో అది కూడా ఎజెక్ట్ చేస్తాడు. హీరో బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోతుంటాడు. ఇంకోవైపు హీరోయిన్ మాత్రం థర్డ్ ప్లానెట్ కి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే హీరో కూతుర్ని చూపిస్తారు. హీరో కొడుక్కి ఒక కొడుకు ఉంటాడు కదా, వాడు బాగా దగ్గుతుంటాడు. ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కి ఇలా అయిపోతుంటుంది. సో మనమంతా సిటీకి వెళ్లిపోదాం అని హీరో కూతురు అంటుంది. కానీ హీరో కొడుకు మాత్రం వెళ్ళడు. నేను ఇక్కడ నుంచి సచ్చినా రాను అని చెప్తాడు. హీరో కూతురు వెళ్తూ వెళ్తూ మొక్కజొన్నలు ఉన్న పంటని కాల్చి వెళ్తుంది. అది గమనించిన టామ్ అంటే హీరో కొడుకు మండిపోతున్న పంటలని ఆర్పడానికి వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు టామ్ వైఫ్ తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే హీరో బ్లాక్ హోల్ లోపల వెళ్తుంటాడు. అందులో అంతా చీకటిగా ఉంటుంది. అందులో ఒక డైమెన్షన్ లో మాటుకుంటాడు. అది ఏంటి అంటే ఎటువైపు చూసినా క్యూబ్ లా అనిపిస్తుంది. కానీ బాగా చూస్తే అదొక బుక్ షెల్ఫ్ అని అర్థమవుతుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ బుక్ ల మధ్యలో నుంచి చూస్తే హీరో షాక్ అవుతాడు. అక్కడ తన కూతురు ఉంటుంది. చిన్న పిల్లలా ఉంటుంది. తన కూతురిని పిలుస్తాడు. కానీ హీరో కూతురికి వినపడదు. అప్పుడు హీరో ఆ షెల్ఫ్ లో ఉన్న బుక్స్ ని కింద పడేస్తాడు. అలా అయినా తిరిగి చూస్తుందని. మూవీ స్టార్టింగ్ లో హీరో కూతురు హీరోకి చెప్తుందిగా, నా రూమ్ లో ఏదో ఒక దెయ్యం ఉంది అని. అది ఇందుకే. అంతేకాకుండా ఒక చిన్నపాటి ప్లేన్ ని కూడా హీరో కంట్రోల్ చేస్తాడుగా, అది కూడా ఇందుకే. అండ్ పెద్ద పెద్ద ట్రాక్టర్స్ వాళ్ళ ఇంటి వైపు వస్తుందిగా, అది కూడా ఇందుకే. అండ్ హీరో ఇంట్లోకి వచ్చి బుక్ షెల్ఫ్ ని చూస్తాడుగా, అదొక టైం లైన్ అన్నమాట. అదే టైంలో హీరో బ్లాక్ హోల్ నుంచి చూస్తుంటాడు. హీరో ఇంటికి వచ్చి బుక్ షెల్ఫ్ ని చూడటం, అది ఇంకొక టైం లైన్ అన్నమాట. అప్పుడు హీరో ప్రొఫెసర్ తో మాట్లాడి స్పేస్ కి వెళ్తా అని చెప్పి వాళ్ళ కూతురుతో మాట్లాడడానికి వచ్చి వెళ్తున్నప్పుడు బుక్స్ కింద పడుతుందిగా, అది బ్లాక్ హోల్ లో ఉన్న హీరో బుక్స్ ని కిందకు తోసి వద్దురా వెళ్ళకు, నీ కూతుర్ని వదిలి వెళ్ళకు, మళ్ళీ తిరిగి రాలేవు అని అరుస్తాడు. బట్ వాళ్ళకి వినపడదు కదా. అప్పుడు అర్థమవుతుంది హీరో వల్ల ఆ బుక్స్ వెనక నుంచి చూడగలడు బట్ మాట్లాడలేడు అని. అసలు ఇక్కడ మనం ఎందుకు వచ్చాం, ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తుంటాడు. అప్పుడు హీరోకి ఒక సిగ్నల్ వస్తుంది. అది ఎవరిదో కాదు, వాళ్ళతో పాటు వచ్చిన రోబోది. నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని హీరో అడిగితే, నన్ను దే అనేవారు కాపాడారు. వాళ్ళు నన్ను ఫిఫ్త్ డైమెన్షన్ లో కనిపెట్టారు. మనకు ఆ దే అనేవారు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన గ్రావిటేషనల్ క్వాంటమ్ ఈక్వేషన్ ఉంది. దాన్ని నాకు చెప్పారు. బట్ నేను ఆ ఈక్వేషన్ ని భూమిపైన ఉన్న వాళ్ళకి పంపలేకున్నా అని అంటుంది. అది నా వల్ల అవుతుంది, భూమిపైన ఉన్న నా కూతురికి పంపగలను అని హీరో చెప్తాడు. చూడండి, ఆ ఈక్వేషన్ ని పంపడం అంత చిన్న విషయం కాదు. నువ్వు నీ కూతురికి పంపినా తన వల్ల అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అది వర్కౌట్ అవ్వదు అని రోబోట్ చెప్తుంది. అప్పుడు హీరోకి అంతా అర్థమవుతుంది. లేదు, నేను తనకి ఇవంతా అర్థం చేసుకునేలా చేస్తా అని అప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. అది ఏంటి అంటే ఫస్ట్ తను ఆ నాసాలో పని చేయాలి. తను అక్కడ పని చేయాలి అంటే తన నాన్నైన నేను ఇలా స్పేస్ లోకి రావాలి. అలా రావాలి అంటే మూవీ స్టార్టింగ్ లో జరిగిందిగా, నాసా లొకేషన్ ని శాండ్ లో చూడటం. అది జరగాలి అని తనే ఆ లొకేషన్ ని ఆ శాండ్ లో రాస్తాడు. ఇలా ప్రతి ఒక్కటి జరిగినట్లు చేస్తాడు. సరే, నాకు ఆ ఈక్వేషన్ మొత్తం బైనరీ కోడ్ లో పంపు, నేను ఇక్కడ నుండి నా కూతురికి పంపుతా అని అంటాడు. కట్ చేస్తే హీరో కూతురు తన ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే టైం లైన్ చూపిస్తారు. యాక్చువల్లీ హీరోతో ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచ్ అండ్ తన కూతురు దగ్గర ఉన్న వాచ్ లో ముళ్ళు ఒకేలా తిరుగుతూ ఉంటుంది. ఒక వాచ్ లో ముళ్ళు తిరిగితే సేమ్ రెండో వాచ్ లో కూడా తిరుగుతుంది. అప్పుడు ఆ ఈక్వేషన్ ని వాళ్ళ కూతురికి తన వాచ్ లో ఉన్న ముళ్ళు ద్వారా ఎక్స్ప్రెస్ చేసేకి చూస్తాడు. అది చూసి ఆ వాచ్ గమనించి, నాన్న నాకేదో చెప్పాలని అనుకుంటున్నాడు అంటే నాన్న ఇంకా బతికే ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే బయటికి వెళ్లి తన నాన్న దగ్గర చెప్తుంది. లాస్ట్ కి వాళ్ళ నాన్న చెప్పిన బైనరీ లాంగ్వేజ్ ద్వారా ఆ ఈక్వేషన్ ని తెలుసుకుంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఈక్వేషన్ ని తను డీకోడ్ చేస్తుంది. అది వాళ్ళ టీం కి అందరికి చెప్తుంది. కట్ చేస్తే
హీరో బ్లాక్ హోల్ లో నుంచి రోబోని అడుగుతాడు. నా కూతురు ఆ ఈక్వేషన్ ని డీకోడ్ చేసినట్లేనా అని అడిగితే అవును కనుక్కునేశారు అంటుంది. నీకెలా తెలుసు అని అడిగితే ఇక్కడ దే అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నువ్వున్న డైమెన్షన్ ని కొంచెం కొంచెంగా క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు హీరో ఈ డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్ లోకి వెళ్లేలా మనకు చూపిస్తారు. అలా ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక ట్విస్ట్. అదేంటి అంటే హీరో వాళ్ళ టీం అందరూ వామ్ హోల్ లోకి వెళ్లేటప్పుడు హీరోయిన్ చేతిని ఎవరో పట్టుకున్నట్టు ఉంటుంది కదా, అది ఎవరో కాదు మన హీరోనే. కట్ చేస్తే హీరో శనిగ్రహం దగ్గరకు వెళ్తుంటాడు. అంటే ఆ వామ్ హోల్ లోపలికి హీరో వాళ్ళు ఎలా అయితే వెళ్లారో అదేలాగే బయటకు వచ్చేసాడు. వేరే గ్యాలక్సీ నుంచి మన ఎర్త్ ఉన్న గ్యాలక్సీలోకి వచ్చి శనిగ్రహం దగ్గర వచ్చేటప్పుడు అలానే కళ్ళు మూసుకునేస్తాడు. కట్ చేస్తే హీరో హాస్పిటల్లో ఒక బెడ్ పై నుంచి లేస్తాడు. బయట బేస్బాల్ గేమ్ ఆడుతుంటారు కొందరు. వాళ్ళు కొట్టిన బాల్ పైకి వెళ్లడం చూస్తాడు. అంటే తన కూతురు కనిపెట్టిన ఆ ఈక్వేషన్ ని యూజ్ చేసి ఆ స్పేస్ స్టేషన్ ని రెడీ చేసి ఆ స్టేషన్ కి కూపర్ స్టేషన్ అని హీరో పేరే పెట్టుంటుంది అని తెలుసుకుంటాడు. ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే హీరో కూతురు ఇంకా బతికే ఉంటుంది. అది ఎలా అంటే తన తండ్రి తనకి ప్రామిస్ చేశాడుగా, ఎలాగైనా నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని. అలా హీరో వచ్చినప్పుడు తను బతికే ఉండాలి అని తను క్రయోజనిక్ స్లీప్ లో వెళ్ళుంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడని తెలిసి తనని లేపుంటారు. తను ఒక హాస్పిటల్లో ఉందని కనుక్కొని అక్కడికి హీరో వెళ్తాడు. అక్కడ వెళ్లి చూస్తే తన కొడుకులు మనవళ్ళు అంటూ పెద్ద గుంపు ఉంటుంది. హీరో కూతురికి చాలా వయసు అయి ఉంటుంది. దాదాపు 100 పైనే ఉంటుంది. తనకు 100 కాదు అంతకన్నా చాలానే ఉంటుంది. హీరో తనని చూసిన ఆనందంలో సంతోషంతో పాటు అలానే తనకి ఎంత వయసు అయిపోయింది తనతో లేకుండా పోయామే అనే బాధతో ఏడుస్తూ తన కూతురు దగ్గరికి వస్తాడు. అప్పుడు హీరో కూతురు ఇలా అంటుంది, నాన్న నువ్వు నాతో ఏం చెప్పావు, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీకు నాకు సేమ్ ఏజ్ ఉంటుంది అని చెప్పావు, కానీ ఇప్పుడు చూసారా మీరు నాకన్నా చిన్నవారిలా అయిపోయారు అంటుంది. సరే ఇక మీరు వెళ్ళండి అంటుంది. హీరోకి ఏం అర్థం కాదు. లేదు నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను, ఇక్కడే నీతోనే ఉండిపోతాను అంటాడు హీరో. అందుకు హీరో కూతురు, చూడు నాన్న, ఏ కూతురైనా తండ్రి చనిపోతే ఉండగలదేమో కానీ తన బిడ్డ చనిపోతే చూడలేడు. నేను హ్యాపీగానే ఉన్నా, నా లైఫ్ చాలా హ్యాపీగా సాగింది, చూడండి నాకు పిల్లలు మనవళ్ళు ఉన్నారు, ఇక మీరు మీ లైఫ్ ని స్టార్ట్ చేయండి అంటుంది. అందుకు హీరో నేనెక్కడికి వెళ్ళాలి అంటాడు. కట్ చేస్తే హీరోయిన్ థర్డ్ ప్లానెట్ లో ఉంటుంది. అక్కడ మట్టి గాలి వాటర్ అంతా మన భూమి మీద ఉన్న వాతావరణం లానే ఉంటుంది. స్పేస్ షిప్ లో తీసుకొచ్చిన ఫర్టిలైజర్ ఎగ్స్ ని ఆ ప్లానెట్ లో ఉంచి ఇంకా న్యూ బేబీస్ ని అక్కడే పుట్టి అక్కడే పెంచేలా చూస్తుంది. ఇంకోవైపు హీరో ఒక స్పేస్ షిప్ తీసుకొని హీరోయిన్ ని కాపాడడానికి వెళ్తాడు. ఇలా చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. వన్ లైనర్ లో చెప్పినంత ఈజీ కాదండి ఈ మూవీ చెప్పాలంటే. నేను ఈ మూవీని బాగా అర్థం చేసుకొని అంతా ఎక్స్ప్లెయిన్ చేశా అని అనుకుంటున్నా. ఏదైనా నేను మిస్ చేసి ఉంటే మీరు దాన్ని గమనిస్తే దాన్ని కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ మూవీలో చెప్పాల్సిన డీటెయిల్స్ చాలానే ఉంది. అండ్ మెయిన్ క్వశ్చన్ దే అనే వాళ్ళు ఎవరు, అండ్ హీరో బ్లాక్ హోల్ లోనే ఎందుకు పడ్డాడు, అసలు అది ఏంది, తను ఉన్న రూమ్ పేరేంటి, ఇలాగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుందని కట్ చేసి కొంచెం బ్రీఫ్ గా చెప్పాము. మీకు అవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దీనికంటూ సపరేట్ గా ఒక వీడియో చేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. అలా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.